పీసీసీ చీఫ్గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది ఆ పదవిని ఆశిస్తుండగా ఆమె పేరే ఖరారు కానున్నట్లు సమాచారం. హైకమాండ్ ఖరారు చేసిన ఆదివాసీ మహిళ కావడంతో పార్టీ నేతలు వ్యతిరేకించలేరని, కేబినెట్ విస్తరణ సమయంలోనే పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని తెలుస్తోంది. రేవంత్ సీఎం అయిన తరువాత పీసీసీ చీఫ్గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపికపైన కసరత్తు మొదలైంది. రేవంత్ను సీఎంగా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్ పదవిపైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది. పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు కానీ అనూహ్యంగా రేవంత్ ఛాయిస్గా మంత్రి సీతక్క పేరు తెరమీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్కు నమ్మినబంటుగా పేరుంది. అందుకే ఆమెకు మొగ్గు చూపిస్తున్నట్లు వినికిడి. ఒకవేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం.